హాయ్ హలో వెల్కమ్ టు 99 టీవీ న్యూస్. జూన్ 4 ఎప్పుడెప్పుడు వస్తుందని ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ప్రజలందరూ ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. తెలంగాణలో పార్లమెంట్ ఎలక్షన్స్ రిజల్ట్స్ కోసం అందరూ వెయిట్ చేస్తుంటే ఆంధ్రప్రదేశ్లో మాత్రం అసెంబ్లీ మరియు పార్లమెంటరీ ఎలక్షన్స్ రిజల్ట్స్ కోసం అందరూ వెహికల్తో ఎదురు చూస్తున్నారు. ఎప్పుడెప్పుడు జూన్ 4 వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్లో అనేక రకాలైన బెట్టింగ్లు జరుగుతున్నాయి. వైసీపీ గెలుస్తుందంటే కొంతమంది, టీడీపీ గెలుస్తుంది కొంతమంది. అయితే ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ఈ ఓట్ల మీదనే అందరు ఆశ పెట్టుకున్నారు. ఈ ఓట్లు ఎవరికి పడి ఉంటాయి అని అందరూ తీవ్ర ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. మనం ఇప్పుడు చూసుకున్నట్లయితే జనాలు టీడీపీ అంటే బాబుని చూసి ఓటేస్తారు, వైసీపీ అంటే జగన్ చూసి ఓటేస్తారు. జగన్కి బాబుకి మధ్యలో తేడా అనేది జనాలు వాళ్ళ మనసులో ఉంటుంది, వాళ్ళు చెప్పే మాటలే మనసులో ఉంటుంది. మనం ఇప్పుడు చూసుకున్నట్టయితే బాబుకి జగన్కి మధ్యలో తేడా ఏందో మనం ఇప్పుడు చూసుకుందాం రండి. ఏం తమ్ముళ్ళు హుషారుగా ఉన్నారా? మీరు చూపించే ఆప్యాయత, ప్రేమ నేను ఈ జన్మలో మర్చిపోలేను. కట్ చేస్తే సెక్రటేరియట్లో ఎవరు వీళ్ళంతా? నాయి బ్రాహ్మణులక కనీస వేతనమా? అవునండి, వినండి. నాయ బ్రాహ్మణులకు కనీస వేతనం ఇవ్వడం జరగదు. ఎక్స్ట్రాలు వేసారంటే తోగలు కత్తరిస్తాం, జాగ్రత్త. ఇది ఫిష్ మార్కెట్ కొట్టినారా? ఇంతమంది వచ్చారు, గోల చేస్తున్నారు. ఇవ్వమండి, నాయ బ్రాహ్మణులకు కనీస వేతనం ఇవ్వము. ఎవరు మాత్రం దళితుల్లో పుట్టాలనుకుంటారు? అందరూ రాజుల కుటుంబంలో పుడితే రాజ్యాలు వెళ్ళొచ్చు అనుకుంటారుగా, రాజులు అయిపోవచ్చు అనుకుంటారుగా. ఎవరు మాత్రం దళితుల్లో పుట్టాలనుకుంటారు? నంద్యాల ఇలా కనులెత్తి చూస్తే ఎక్కడ కూడా ఖాళీ స్థలం కనబడట్లేదు. ఇక్కడికి నన్ను ఆశీర్వదించకు వచ్చిన ప్రతి అక్కకు, ప్రతి చెల్లికి, ప్రతి తమ్ముడికి, ప్రతి అన్నకు, ప్రతి అవ్వకు, ప్రతి తాతకు అందరికీ చేతులు జోడించి శిరస్సు వంచి పేరు పేరున కృతజ్ఞత తెలుపుకుంటున్నాం. మన చంద్రబాబు నాయుడు గారి వ్యాఖ్యలు చూసినట్లయితే దళితులుగా పుట్టాలని ఎవరైనా అనుకుంటారా అనే వ్యాఖ్యలు చూసినట్లయితే 100 సంవత్సరాల క్రితమే ఇలాంటి వ్యక్తులు ఉంటారని గురుజాడ అప్పారావు గారు ఒక పద్యం రాశారు. ఎంచి చూడగా మనుషులందు మంచి చెడులు రెండే కులాలు, మంచి అన్నది మాల అయితే ఆ మాల నేను అవుతానంటున్నా. మేము చెప్పేది ఒకటే, కులం చూడం, మతం చూడం, ప్రాంతం చూడం, రాజకీయం చూడం. మీ ఇంటికి మంచి జరిగి ఉంటే ఖచ్చితంగా నాకు ఓటేయండి, లేకుంటే వద్దమ్మా జగనన్నే చెప్పాడు అని మీ ఇంటికి చెప్పండి. మంచి జరిగితేనే మాకు ఓటు వేయండి.